నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీతాలు జాప్యంపై కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ డ్రైవర్స్ ఆందోళన. తక్షణమే జీతాలు ఇప్పించాలని డిమాండ్. ఎన్నికల నిబంధనల మేరకు నిరవధికంగా వాయిదా పడిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు. ఏ విధమైన సమీక్షలు తీర్మానములు చేయకుండా ముగించిన సమావేశాలు. కాకినాడ జిల్లాలో కుండపోత వర్షాలు, జలమయమైన పలు కాలనీలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అలయన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ కార్యదర్శి అలై మద్దా వికాస్ అధ్యక్షతన కాకినాడ గాంధీనగర్ అశ్విని హాస్పిటల్ వద్ద ఉచితంగా మధుమేహ పరీక్షలు HbA1c పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా రేసియన్ చైర్మన్ అలై దుర్గా సుభద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, మధుమేహం ఉన్నవారు ప్రతి 3 నెలలకు HbA1c పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ మధుమేహ వ్యాధి రావడం సర్వసాధారణమైందని, మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే వైద్యుని సలహా మేరకు మందులను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ సరైన ఆహారం తీసుకుంటూ ఖచ్చితంగా ప్రతిరోజు 1 గంట వ్యాయామం చేయాలని, దాని ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చునని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఇంటి పని చేయడం ద్వారా వ్యాయామం అవసరం లేదని అనుకోవడం జరుగుతుందని, కానీ ఈ పని వల్ల మన శరీరానికి సరైన వ్యాయామం అందదని, రోజులో ఉదయం లేదా సాయంత్రం కనీసం 1 గంట నడవడం, యోగా చేయడం, వ్యాయామం వంటివి చేయడం అవసరమని అన్నారు. ఈ ఉచిత శిబిరం నందు మైక్రో ల్యాబ్స్ DTF3 నుండి మణికంఠ, అమర్నాథ్ సుమారు 100 మందికి ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు, అలై వనం ఉపేంద్రనాథ్, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు అలై MVV గణేష్, అలై CH గణేష్, అలై కట్ట జగన్మోహన్ కిషోర్, కె పట్టాభి రామారావు, నాగమణి, శ్యామల, శ్రీనివాస్, రేణుక తదితరులు పాల్గొన్నారు. జీతాల జాప్యంపై శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ వాహన డ్రైవర్స్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ, 2022 జనవరి నుండి క్లాబ్ వాహనాలు అమల్లోకి వచ్చాయని, నాటి నుండి ఏనాడు 5వ తేదీలోపు జీతాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ జీతాలు నేటికి అందకపోవడం పట్ల CITU ఆధ్వర్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారిని కలిసి విన్నవించామని అన్నారు. జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం CITU నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ, జనవరి నెల నుండి PF, ESI కూడా జమ కాలేదని అన్నారు. స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకుని క్లాబ్ వాహన డ్రైవర్స్ కు జీతాలు ఇప్పించాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, రామారావు, దుర్గాప్రసాద్, భద్ర, విజయ్, సత్య, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధరలకు అనుగుణంగా జీతాలు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు. జిందాబాద్ 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 జిందాబాద్. క్లాబ్ డ్రైవర్ ఐక్యత, కాకినాడ క్లాబ్ డ్రైవర్ ఐక్యత, కాకినాడ క్లాబ్ డ్రైవర్ ఐక్యత. జీతాలు వెంటనే, జీతాలు వెంటనే, జీతాలు వెంటనే, జీతాలు వెంటనే. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు. PF, సక్రమంగా, PF, సక్రమంగా, PF, సక్రమంగా. క్లాబ్ డ్రైవర్ ఐక్యత, క్లాబ్ డ్రైవర్ ఐక్యత. జీతాలు వెంటనే, జీతాలు వెంటనే, జీతాలు వెంటనే. అందరికీ నమస్కారం అండి. కాకినాడ ULB
కాకినాడ ఎస్ఎల్బీలో నగరపాలక సంస్థకు అనుసరించి 105 మంది డ్రైవర్లు ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త సేకరణ నిర్వహణ జరుగుతుందండి. కాకపోతే 2022 జనవరి నుంచి ఈ యొక్క కాకినాడ క్లాప్ అన్నది ప్రారంభం జరిగిందండి. గత 2.5 సంవత్సరం దగ్గర 3వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలని వేతనాలతో మేము మా యొక్క పోషకన జరుగుతుంది. కాకపోతే గతంలో చాలాసార్లు శాలరీ మాది పెంచమని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అవ్వలేదు. అది ప్రస్తుతానికి గవర్నమెంట్ డ్రైవర్కి సమాన పనికి సమాన వేతనం ఏదైతే జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 రూపాయలు శాలరీ ఇవ్వాల్సి ఉందో అదే శాలరీని మన క్లాబ్ డ్రైవర్స్ అందరికీ అమలు చేయాలని కోరడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మే నెల 25వ తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు కూడా సకాలంలో మనకి జీతాలు ఏదైతే చెల్లించడం జరగలేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ ఈఎస్ఐలు కూడా అమలు కాలేదు. గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ గౌరవనీయులైన మన ఎంహెచ్ఓ గారు మీ ఎందుకు పనిచేస్తున్నటువంటి క్లాబ్ డ్రైవర్లందరినీ దృష్టిలో ఉంచుకొని మా అందరికీ కూడా సకాలంలో 1 నుంచి 5వ తారీఖు కల్లా జీతాలు అమలు చేయాలని, ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో 07 ప్రకారంగా 18,500 రూపాయల జీతం మాకు చెందేలాగా దానికి అడగాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఈ గవర్నమెంట్కి నగరపాలక సంస్థకి అనుసరించి దానికి సంబంధిత గుర్తింపు కార్డు కూడా మాకు ఇప్పించాలని కోరడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ స్థాయి సంఘ సమావేశము ఎన్నికల నిబంధనల మేరకు నిరవధికంగా వాయిదా పడింది. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు విప్పతి వేణుగోపాలరావు అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశంలో 1, 2, 4 మరియు 7 స్థాయి సంఘ సమావేశంలో విప్పతి వేణుగోపాలరావు అధ్యక్షతన 3వ స్థాయి సంఘ సమావేశము స్థాయి సంఘ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన 5వ స్థాయి సంఘ సమావేశము స్థాయి సంఘ చైర్పర్సన్ మరియు జెడ్పీటీసీ సభ్యులు రొంగల పద్మావతి వారి అధ్యక్షతన మరియు 6వ స్థాయి సంఘ సమావేశము స్థాయి సంఘ చైర్పర్సన్ మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మేరకు పద్మలత అధ్యక్షతను నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రవర్తన నియమావళికి లోబడి సమావేశంలో నిర్వహించి ఏ విధమైన శాఖపరమైన సమీక్షలు తీర్మానాలు చేయకుండా ఆమోదించకుండా సమావేశములను ముగించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్, ఆయా జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనా అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ద్వారా 2024 సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మరియు భారత ఎన్నికల సంఘం వారిచే విడుదల చేయబడిన సర్క్యులర్ నెంబర్ 437/ANST/EC1 ఫంక్షన్ MCC 2024 MCC ఎన్ఫోర్స్మెంట్ తేదీ 2/1/24లోని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ 16/3/24 తేదీ నుండి అమలులో ఉన్నందున సదరు ప్రవర్తన నియమావళికి లోబడి పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్థాయి సంఘ మరియు సాధారణ సర్వసభ్య సమావేశములను నిర్వహించవలసి ఉన్నది. కావున సదరు సభ్యులను అధికారులను సమావేశపరిచి ఏ విధమైన సమీక్షలు నిర్వహించకుండా మరియు ఎటువంటి అంశములు కానీ తీర్మానములు కానీ చేయకుండా మరియు ఆమోదించకుండా ఈ సమావేశములను ముగించడమైనది. ఈ సమావేశములకు హాజరైన అందరు గౌరవ సభ్యులకు, శాశ్వత ఆహ్వానితులకు, అధికారులకు, ప్రెస్ రిపోర్టర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు ఇతర జిల్లా పరిషత్ సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరచుకుంటున్నాను. కాకినాడ నగరంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి స్మార్ట్ సిటీ సర్వం పూడిక ముంపు జలాలతో తల్లడిల్లిందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ సందర్భంగా దోసర్లపూడి మాట్లాడుతూ కార్పొరేషన్ వేసవి ఎండల ప్రారంభంలో చేయాల్సిన పూడిక తొలగింపు, తరలింపు పనులను మే నెలాఖరులో చేపట్టడం వలన లక్షలాది రూపాయల నిధులు మురుగుపాలయ్యాయని, వీధి కాలువల్లో తీసిన ఎక్కడి పూడిక అక్కడే ఉండిపోయిందని, వ్యర్థాల తరలింపు జరగలేదని తెలిపారు. ప్రధాన రహదారుల్లో R&B క్రాస్ కల్వర్ట్ల దిగువ క్లీనింగ్ జరగలేదు, అవుట్లెట్స్ క్లియరెన్స్ నిర్వహించలేదు. రేచర్లపేట రైల్వే డ్రైన్, PWD కాలువ, చీడీల పొర, మేజర్ డ్రైన్స్, సినిమా రోడ్ కవర్ స్లాబ్ డ్రైన్లు, ఉప్పుటేరు కాలువ ప్రవాహాల అడ్డగింపు ప్రక్షాళన చేపట్టలేదు. కార్పొరేషన్ ఆర్థిక మాంద్యంతో పౌర సౌకర్యాలు, ముందస్తు ప్రణాళికలు స్తంభించిపోయాయి. ఒక ప్రక్క వీధి దీపాల నిర్వహణ తూతూ మంత్రంగా తయారైందని దుయ్యబట్టారు. మరో ప్రక్క మురుగు కాలువల్లో పూడికతీత అరుంధతి నక్షత్రంగా మారిందని ఎద్దేవా చేశారు. వేసవి ముందస్తు రిపేర్లు చేయక కుళాయిల్లో త్రాగునీరు సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా అందించే ఏర్పాటు సన్నగిల్లింది. జరాసంధుడి శరీరాన్ని చీల్చి పారేసినట్టుగా సినిమా రోడ్లోని కార్పొరేషన్ ఉన్నతాధికారుల కార్యాలయం నిర్వహణ 4 వైపులకు చెదిరిపోయిందని, కోఆర్డినేషన్ కొరవడిందని, రెవెన్యూ, PWD, నీటిపారుదల, మున్సిపాలిటీ, R&B, మున్నగు ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేక జిల్లా కేంద్రం మురుగు ముంపుకు, వర్షం బెడదకు కోనరిల్లుతోంది. అడ్డు అదుపు లేకుండా సిమెంట్ రోడ్లు ఎత్తు చేయడం వలన గృహాల లోగిళ్లు లోతట్టుగా మారి మురుగుతో జలదిగ్బంధమయ్యాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కళ్లు తెరవాలని, కాకినాడ ముంపు బెడద నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం తల్లడిల్లిపోయింది. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల ఉన్నటువంటి రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా పలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ R&B కలబట్టు పునర్నిర్మాణం చేయకపోవడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలబట్టు కూడా R&B కలబట్టు, అది కూడా పునర్నిర్మాణం చేయకపోవడం ఇదే రకమైన పరిస్థితి. కాకినాడ నగరంలో PWD కాలువలు కానీ, రేచలపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలపుర కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్, మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముంపు పెడితే ఎట్లాగా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ NDA కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభారాజా పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు, రోగులకు మరియు సిబ్బందికి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అందరి ఆరాధ్య దైవం, ప్రజానాయకుడు, సేవా తత్పరుడు, యువతరానికి మార్గదర్శకంగా నిలిచిన స్వర్గీయ దివంగత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ రాజా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకొత్తాలి. రాజా గారు
ప్రతిపడు నియోజకవర్గం. నా పేరు రావూరు సత్యరాజు, తాతాజీ అంటారు. ఇవాళ వరుపుల సత్యప్రభరాజయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్స్ ఫుడ్స్ పంచిపెట్టినాం. ఆవిడకి ఉన్నత శిఖరాలకి ఎదిగి మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా అందరి అభిమాన నాయకుడు శ్రీ దివంగత నేత వరుపుల రాజయ్య గారి సతీమణి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతిపారు గ్రామంలో రాజన్న యువసేన సభ్యులందరూ కూడా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆవిడ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండి ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి ఒక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక 25 సంవత్సరాలు సేవలో ఉండాలని చెప్పేసి కూడా మేము అందరూ కోరుకుంటూ ఆవిడ ఆరోగ్యాలు బాగుండి ఆవిడ నిండు నూరేళ్ళు బాగుండాలి అని పేదలందరికీ కూడా ఇవాళ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆవిడకి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కాకినాడ నగరంలో స్వర్ణ వృత్తిని నమ్ముకొని సాంప్రదాయ జీవనాన్ని సాగిస్తున్న సుమారు 1000 మందిని ప్రభుత్వం ఆదుకోవాలని స్వర్ణకారులు తమ గోడును విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా చెల్లూరి సత్యనారాయణ, ఇంజరపు మణికంఠ, లంక శ్రీనులు మాట్లాడుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాపులు వచ్చి వేలాది మంది జీవనాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా స్కీముల పేర్లతో కొత్త విధానంతో శాశ్వత కొనుగోలుదారుడిగా చేసుకుంటున్నారని, పూర్వం నుండి మాతో బంగారు నగలు చేయించుకునే కస్టమర్లు ఆకట్టుకునే విధంగా వాళ్ళ యొక్క కార్పొరేట్ తెలివితేటలతో మా పొట్టలు కొడుతున్నారని అన్నారు. ఈ విషయాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం తమ కోసం మా అవసరాల కోసం మాట్లాడే రాజకీయ నాయకుడు లేకపోవడం కూడా దీనికి ముఖ్య కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవన విధానం చాలా దుర్భరంగా ఉందని, ఇంటి అద్దెలు కట్టలేక, షాపు అద్దెలు కట్టలేక, పని లేక అప్పులు చేసి జీవించే తమకు అవి తీర్చే అవకాశం లేక, తక్కువ సొమ్మైనా తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని అన్నారు. చేనేత కార్మికులకు ఎలా అయితే ప్రభుత్వాలు ఆదరణ చూపాయో అదే విధంగా విలువైన బంగారంతో పని కనుక మాకు ఈ యొక్క లోటుపాట్లు ఎన్నిసార్లు తెలియజేసినా అవి గ్రహింపచేసే నాదుడు లేక ఈ యొక్క బాధలను, కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. కనుక రాబో ప్రభుత్వాలు ఏదైనప్పటికీ తమ యొక్క పరిస్థితులను ప్రభుత్వ కమిటీ ద్వారా తమ యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేసి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కు కనీసం 200 కోట్లు కేటాయించి తమ యొక్క అవసరాలను తీర్చుకునే విధంగా ఏర్పాటు చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా 50 సంవత్సరములు పైబడిన వారికి వృత్తిపరంగా శక్తి సన్నగిల్లి శక్తిహీనుడుగా అవుతాడు కనుక వారికి నెలకు 8,000 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయాలని, అలాగే వృత్తి చేసుకునే వారికి యువతకు 20 లక్షల వరకు హామీ లేకుండా లోన్లు ఇచ్చి యువకులను కాపాడాలని, జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, స్వర్ణ వృత్తిదారులే కాకుండా కుల వృత్తులు అన్నింటినీ ప్రభుత్వం కాపాడాలని, లేకపోతే జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వాల ద్వారా స్వర్ణ వర్క్ షాపులు కట్టించాలని, అద్దెలు కట్టలేక, ఇంటి అద్దె కట్టలేక ఉన్న వారికి ఇది కొంతవరకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అలాగే కార్పొరేట్ జ్యువెలరీలో పెళ్లి శతమానములు అమ్మకుండా తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. తమ కనీస అవసరాలు గమనించి వీటిని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నా పేరు లంక శ్రీనండి, విశ్వబ్రాహ్మణ్ణి, భూమా కాంప్లెక్స్ కాకినాడలో షాప్ అండి. మేమందరం కూడా ఇక్కడ విశ్వబ్రాహ్మణులు ఇంతమంది ఉన్నామండి. ఎవరికి కూడా ఒక పన్నెంటు లేదండి. ఇక్కడ ప్రతి కార్పొరేట్ షాపులు పెట్టేసి ప్రతి షాపు కూడా మజూరులు తగ్గించేసి తరుగులు తగ్గించేస్తున్నాం అంటున్నారు. కానీ అది ఉట్టి మాట అండి, అది ఎవరు నమ్మక్కర్లేదు. అది మాత్రం పైకి భ్రమే. వెళ్ళిన కస్టమర్ ప్రతి వాడు కూడా షాపులో మోసపోతున్నాడండి. పెద్ద షాపుల్లోని ఎవరికీ పని లేదండి. ఇప్పుడు మాకు బ్రహ్మాలు అనేవాడికి ఎవరికి పని లేదండి. గవర్నమెంట్లో విశ్వబ్రాహ్మణుడికి గుర్తింపు లేదండి. అసలు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు గుర్తింపు అనేది లేదండి. అసలు గవర్నమెంట్లో విశ్వబ్రాహ్మణ్ని బ్రహ్మాలకి చాలా లోపుగా చూస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా సరే, స్థానిక నాయకులు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రభుత్వ నాయకులు కానీ ఎవరో గుర్తించడం లేదు. మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారండి. మాకేమో సమస్యలు ఎక్కువైపోయి పనులు లేక చాలా బాధలు పడుతున్నామండి. పైకి చెప్పుకోలేక విశ్వబ్రాహ్మణ్ ఎవడో పైకి చెప్పుకోలేడండి. ఏ సమస్య ఉన్నా సరే నోట్లోనే ఉంచుకుంటాడు, అంతే మనసులో ఉంచుకుంటాడు.
అనేక సమస్యలతో మేము చాలా బాధపడుతున్నామండి. మాకు పనులు వృత్తి కల్పించి లోన్లు ఇప్పించి మాకు బంగారాలు పెట్టుబడి పెట్టి ఇస్తున్నానంటున్నారు. 100 గ్రాములు బంగారం ప్రతి కొట్టుకి ఇచ్చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు వచ్చి ఎవరో చేయలేదండి. అలాగే ఏ సంఘం చేయలేదండి. మాకు కూడా ఏ గవర్నమెంట్ చేయలేదు, ఏ స్థానిక నాయకుడు కూడా మాకు చేయలేదు. అది మాకు చేసి మీరు జరిపించాల్సింది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు జరిపించాలని గత 15 సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నాను నేను. ఇప్పుడు ఏంటంటే రకరకాల కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మా వృత్తి పని కూడా నశించడం జరుగుతుంది. ఇప్పుడు దాకా కూడా మనకి ఎలాంటి ఆదాయం అనేది ఏది లేదు. అందుకని గవర్నమెంట్ నుంచి గత ప్రభుత్వం నుంచి ₹1,00,000 సబ్సిడీ లోన్లు అవి వచ్చి ఇప్పుడు ఆ విధానం కూడా తీసేసారు. అందుకని ఎప్పటి నుంచో 100 గ్రాములు బంగారం ఇస్తారు మీరు చేసుకోండి అని చెప్పి అంటారు. మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పుడు దాకా మాకు ఏ రకంగానే గవర్నమెంట్ నుంచి ఆధారం లేదు. ఇలాగైతే ఇలా మా కుటుంబాన్ని పిల్ల బిడ్డలు పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇంటద్దులు కట్టుకునే పరిస్థితి కూడా మాకు లేదు. ఎందుకని ఇన్ని రకాల కార్పొరేటర్లతో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మాకు ఏ రకంగా ఇచ్చేయగలం. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నాం మేము. ఇప్పుడు ఏ రకంగా పిల్ల బిడ్డలు పోషించుకోవాలనేది మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఎందుకని దీనికి గవర్నమెంట్ ద్వారా మాకు ఒక బంగారం అన్నా లేదంటే లోన్ రూపంలో ఉన్నా మాకు ఆర్థిక సహాయం చేస్తే మేము మా పిల్ల బిడ్డలు పోషించుకుని రేపు పొద్దున అభివృద్ధిలో తీసుకురావాలని చూస్తాం. ఇప్పటికే అంతరించిపోయింది బంగారు పని అనేది. ఇప్పటికే మా కుల వృత్తి అనేది అంతరించిపోయింది రకరకాలుగా. ఇప్పుడు మా వద్దన్నా సరే మాకు చదువు అనేది అదే చిన్నప్పటి నుంచి బంగారు పనులోనే ఇది ఉన్నాం. ఇప్పుడు మేము ఇలా బతకాలంటే ఏ రకంగా కట్టిన వాళ్ళన్నది కూడా మాకు తెలియట్లేదు. అదే గవర్నమెంట్ ద్వారా వెనుక నుంచి ఇచ్చుకుంటూ ఏంటంటే మాకు బంగారం అన్నా సరే 100 గ్రాముల బంగారం అన్నా ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే లోన్ రూపాయలన్నా సరే మనకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారిని ఆశిస్తున్నాం. గత ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు జగన్ గారు ఎవరైనా సరే కొద్దిగా మా కుల వృత్తులు కొద్దిగా ప్రోత్సహించాలని కోరుకుంటూ అనేక రకాల కుల వృత్తులను పోషిస్తున్నారు. ఎందుకని రాయితీలు కల్పిస్తున్నారు. కానీ మా బంగారు పని అనేసరికి పేరుకే బంగారు పని తప్ప దీనివల్ల తమ్ముడి ఆదాయం కూడా నడక పిల్లలు పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకని ఇప్పుడున్న రేట్లకి. ఎందుకని ఇప్పుడు మన ప్రభుత్వం ఏమైనా పెంచుకునేది ఏంటంటే మనకి లోన్ రూపంలో కానీ లేదా బంగారు రూపంలో కానీ మాకు ఇచ్చుకునేలా అంటే మాకు ఈ మనుగడ కొనసాగిద్దామని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నాం. నా పేరు చెల్లూరు సత్యనారాయణ. నేను కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున ఈ బంగారపు వృత్తి చేపట్టినటువంటి మా సోదరులందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అధ్వానంగా ఉన్నదన్న విషయం ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎటువంటి చలనం లేదు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం విపరీతంగా పెరిగి 7,500 వరకు రేటు పెరిగిన సందర్భంలో కనీసం ఒక ముక్కుపొడ కూడా చేసుకునే పరిస్థితి లేని ఈ సందర్భంలో మేమంతా ఏ విధంగా జీవనాన్ని సాగించాలనేది మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. అయితే గతంలో మాకు ముందున్న ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీల ద్వారా కూడా కొంత చేయూతను ఇచ్చినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో మాకు ఎటువంటి కూడా ప్రభుత్వం నుంచి ఆధారాభిమానాలు లేకపోవడంతో పాటుగా పని పరిస్థితి కార్పొరేట్ ఈ జ్యువెలరీ వ్యవస్థల ద్వారా మా పని యొక్క విధానం పూర్తిగా అధ్వానం అయింది. ఏ విధంగా అంటే మాకు కనీసం శతమానాలు చేసుకుని చుట్టలు చేసుకుని పెళ్లిళ్ళ సీజన్లో ఎదురు చూసే ఆ కనీస సాంప్రదాయ వస్తువులు కూడా మా చేత చేయించుకోకుండా కార్పొరేట్ వ్యవస్థలే ఈ రోజున వాళ్ళు కూడా దళారులుగా తయారయ్యి ఆ చిన్న పనిని కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము అసలు ఇంకా ఈ వృత్తినే నమ్ముకుని ఉన్న వాళ్ళం వేరే పనులకు వెళ్ళాక అలా జీవనాన్ని సాగించలేక అద్దెలు కట్టుకోలేక అనేక రకాల సమస్యలతో ఉన్నాం. మాకు రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఏర్పాటు చేసి ఆ కాంప్లెక్స్లో కనీసం మాకు అద్దెలు లేకుండా మాకు ఒక సొసైటీకి ఏర్పడి మేము షాపులను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు MSME ద్వారా కూడా సింగిల్ సంతకంతో లోన్లు కూడా మంజూరు చేసి మా కుల వృత్తుల్ని పెంపొందించుకోవడానికి దోహదపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సోదరులందరూ కూడా యువకులు ఈ పనందరూ ఇప్పుడు వృత్తిని నమ్ముకుని ఉన్నారు. మేమంటే ఇప్పటి వరకు కూడా ఈ పనిని నమ్ముకుని ఏదో కాలం సాగించాం. కానీ ఈ యువకులు వాళ్ళు పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేక పనులు లేక వేరే పనులకు వెళ్ళాక నానా అవస్థలు పడుతున్నాయి. ఇటువంటి టైంలో కనీసం మాకు రాష్ట్రంలో
ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్ ఏర్పాటులో ఒక 200 కోట్లని మంజూరు చేసినట్లయితే మా యొక్క సమస్యలు మేమే పరిష్కరించుకోవడానికి కొంతవరకు దోహదపడుతుందని కోరుకుంటున్నాం. అందుచేత రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మాకు కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటూ మా యొక్క సమస్యల మీద మేము చాలా బాధపడుతూ విన్నవించుకున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్యాగం మూలంగా అద్భుతమైన ఫలితాలు వచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్లో సుమారు 20,000 మెజార్టీతో తాను గెలుపొందబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం పిఠాపురం కాకినాడ రూరల్పై దృష్టి నిలిపిందన్నారు. ఓట్ల లెక్కింపులో దౌర్జన్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, విశ్వసనీయ సమాచారం ఉందని, తమ కూటమి తరపున నాయకులు, కార్యకర్తలు పారదర్శకంగా ఉన్నామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. అందరూ శాంతియుతంగా ఉండాలని అన్నారు. లెక్కింపు పూర్తయి డిక్లరేషన్ ఫారం తీసుకునే వరకు ఏజెంట్లు బయటకు రావద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో కూటమి ఏర్పాటుకు తోడ్పడ్డారని అన్నారు. చంద్రబాబు దూరదృష్టి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీలు కాకుండా ఎన్డీఏ కూటమి ఉందన్నారు. ఎవరూ మనల్ని విడదీయలేరని అన్నారు. గత 2 నెలలుగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన తర్వాత విద్య, వైద్యం, స్థానిక ప్రజల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టీం వర్క్ చేస్తామని అన్నారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తామని అన్నారు. కాకినాడ రూరల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామనుకున్నాం, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని అన్నారు. ఇంకా ఎక్కడైనా నకిలీ పట్టాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కూటమి పెద్ద సంఖ్యలో మెజారిటీతో నెగ్గబోతూ ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది. పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం 20,000 మెజార్టీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయి నిఘా పెట్టి పూర్తి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే మీరందరూ ఎంత ఆలోచించుకోవాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదామని చెప్పి కూడా పంపించారు. ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్నవి అయితే పర్వాలేదు, ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారై ఉంది. కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అఫ్కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి, యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా జనసేన పార్టీని జోలికి ఒక్కడు కూడా రాలేడు. కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పీ గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా వినబడుతూ ఉంది. నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున
డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి, అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు వాడిపోతున్న దిశుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తాం. ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తా ఉన్నారో, ఎవరైతే బయట ఆతృతగా ఎదురు చూస్తా మన విజయం కోసం చూస్తూ ఉన్నట్టు నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, సమన్వయం పాటించండి, పూర్తి స్థాయి సమన్వయం పాటించండి. మనకు ఎస్పీ గారి మీద ఈ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. దిగువ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ, దిగువ స్థాయిన ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకెళ్దాం, శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరిదాకా కూడా ఎవరు కూడా మన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నగ్గి పరిస్థితిలో ఉన్నా, ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవ్వరూ బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించిన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యూహరచన, అద్భుతమైన వ్యూహరచన ఇవాళ ఆయన చేసినటువంటి, తను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? అతను ఓటు లేదా, అతను ఓటు షేర్ లేదా, అతనికి అభిమానులు లేరా, లాస్ట్ టైం 7% ఓటు పడలేదా? ఇవాళ 5 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి తిరిగిన ఏకైక మగవాడు పవన్ కళ్యాణ్ కాదా? అలా తిరిగిన పవన్ కళ్యాణ్కి ఎంత పర్సంటేజ్ ఓటు ఉంటుంది? ఆయన తీసుకున్న సీట్లు వెళ్ళి. ఎందుకంటే తను తగ్గించుకుని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ఇవాళ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరొకసారి ఒక దక్షత గల పరిపాలకుడిని అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన ఎదురు తీసుకొచ్చి ఆయన చేసిన ఎన్నికల వ్యూహం కానీ, ఆయన వెళ్ళిన విధానం కానీ ఇవాళ విజయాన్ని చేర్చడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైనందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ, ఈ 2 నెలల పాటు మాతో తిరిగినటువంటి జన సైనికులు, అలాగే తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీలు లేవు, కాకినాడ రూరల్లో పార్టీలు లేవు. జనసేన, టీడీపీ, బీజేపీ కాదు, ఇది ఎన్డీఏ, ఇది ఒక కూటమి. ఎవరిని వాళ్ళు విడదీసుకోవద్దని నేను వేళ నుంచి కోరుతా ఉన్నాను. వేళ నుంచి అందరూ కూడా దీన్ని ఎన్డీఏ కిందే, మనం ఆల్రెడీ ఎన్డీఏ ఇది, కానీ ఇక్కడ కూడా మనం పిలుచుకోవడంలో విధానంలో కూడా ఎన్డీఏ గ్రూప్ కిందనే మనం ఎదరికెళ్దాం, పరిపాలన చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా జన సైనికులకే కాకుండా తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జీతాల జాప్యంపై కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ డ్రైవర్స్ ఆందోళన. తక్షణమే జీతాలు ఇప్పించాలని డిమాండ్. ఎన్నికల నిబంధనల మేరకు నిరవధికంగా వాయిదా పడిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు. ఏ విధమైన సమీక్షలు, తీర్మానములు చేయకుండా ముగించిన సమావేశాలు. కాకినాడ జిల్లాలో కుండపోత వర్షాలు, జలమయమైన పలు కాలనీలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.